గీతా గోవిందం సినిమాలో తొలిసారిగా విజయ్ దేవరకొండ రష్మిక మందన కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారిందని నాడు గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఈ జంట సీక్రెట్ గా డేట్స్, పార్టీలు, విహారయాత్రలకు వెళ్లేవారు. వీరిద్దరూ వేరువేరుగా ఫోటోలు షేర్ చేసిన ఆ ప్రదేశాలు, ఫోటోల బ్యాక్గ్రౌండ్స్ అన్నీ సేమ్ టు సేమ్ ఉండడంతో మీడియాకి, అభిమానులకు అనుమానాలు మొదలయ్యాయి. ఇంకా నాటి నుంచి విజయ్, రష్మికలపై మీడియా నిఘా మరింత ఎక్కువైంది. ఇక పలుమార్లు ఎయిర్పోర్ట్స్, రెస్టారెంట్లో క్లోజ్గా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అయినప్పటికీ తమ మధ్య ఉన్న బంధం ఇది అని కానీ ఏనాడు విజయ్ కానీ రష్మిక కానీ బహిర్గతం చేయలేదు. పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్స్లలో యాంకర్లు ఈ విషయాన్ని బయటకు లాగాలని చూసినా విజయ్, రష్మికలు మాత్రం బయటపడేవారు కాదు. ఓ చిన్న నవ్వు నవ్వి తెలివిగా తప్పించుకునేవారు. ఇక ఈ దశలోనే గతేడాది అక్టోబర్లో ఈ జంట సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకుందని వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ, అభిమానులు షాక్ అయ్యారు. ఇంత జరుగుతున్నా కూడా అప్పుడు కూడా విజయ్, రష్మికలు అధికారికంగా తమ బంధాన్ని బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో విజయ్, రష్మికల పెళ్లి, ఆ తర్వాత మార్చి 6న హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ జరుగుతుందని మీడియాలో కథనాలు వచ్చాయి. తీరా ఈ డేట్కి సమయం దగ్గర పట్టడంతో మీడియాలో హడావుడి మొదలైంది. విజయ్ ఇంటికి విద్యుత్ దీపాలు అందంగా ముస్తాబు చేయడం, తాటాకు పందిలు ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. ఇంతలో వెడ్డింగ్ కార్డు కూడా బయటకు వచ్చేయగా విజయ్, రష్మికలు ఇంకా ఈ విషయాన్ని దాచలేరని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికి తగినట్టుగానే విజయ్ దేవరకొండ, రష్మికలు స్పందించారు. అధికారికంగా తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. మేము ఏదైనా ప్లాన్ చేసుకుందామని అనుకున్నా, ఏదైనా సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నా ముందుగా మీరే ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు కూడా పెళ్లి విషయంలో చాలా ప్రేమగా ఓ పేరు పెట్టారు. మా ఇద్దరిని విరోష్ అని పిలుస్తున్నారు. అందుకే అభిమానులకు ప్రేమ గుర్తుగాను వారు పెట్టిన విరోష్ను స్వాగతిస్తూ వారిని గౌరవిస్తున్నాం. మా పెళ్లి వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని నామకరణం చేయాలనుకున్నాం. మాపై ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరెప్పుడు మా కుటుంబంలో భాగం అని విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇదే పోస్ట్ను అటు రష్మిక మందన కూడా పోస్ట్ చేశారు. ఈ ప్రకటనతో ఇన్ని రోజులుగా విజయ్, రష్మికల రిలేషన్ పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు, గందరగోళానికి చెక్ పడినట్లయింది. దాంతో ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరి 26వ తేదీపై పడింది.